రాష్ట్ర స్థాయి కమిటీ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో విలేజ్ సర్వేర్స్ సంఘం తరపున ఒక రిక్వెషన్ ఇచ్చారు. రీసర్వేలో గ్రామ సర్వేర్ల సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళు కోరేది ఏంటంటే, సుదూర ప్రాంతాలకు డిప్యుటేషన్ వేయడం వల్ల వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒత్తిడితో ఆ దూర ప్రాంతానికి చేరుకోవడానికి ఆందోళనగా వెళ్తూ ఉంటారు. దీంట్లో ప్రమాదాలు జరిగి ఇటీవల నగరిలో తులసిరామ్ అనే క్యాండిడేట్ కూడా ఒక మరణం జరిగింది, ఆకస్మిక మరణము. దానికి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి పారితోషికం కానీ ఎక్స్గ్రేషియా కానీ ప్రకటించలేదు. ఇట్లాంటి ప్రమాదాలు ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రభుత్వం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ విలేజ్ సర్వేర్లు కానీ క్షేత్రస్థాయిలో పొలాలు తనిఖీ చేసేటప్పుడు అక్కడ ఈ చెట్లు ముళ్ళ పొదలు అలాంటివి ఉంటాయి. ఆ స్టోన్ ఐడెంటిఫికేషన్ వెళ్ళినప్పుడు పాములు కానీ తేళ్ళు కానీ ఇట్లాంటి విషసర్పాలు అట్లాంటివి ఉంటాయి. దానివల్ల కూడా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ డిపార్ట్మెంట్కి, సర్వే డిపార్ట్మెంట్కి ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకురావాలనేది మా డిమాండు. అట్లాగే సచివాలయ వ్యవస్థలో 10-11 డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఇంతవరకు కూడా వీళ్ళతోటి పనిచేసిన ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు 52,000 తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు మాత్రం 32,000 తీసుకుంటా ఉన్నారు. ఏంటి, రిక్రూట్మెంట్ ఒకటే, జాయినింగ్ ఒకే డేటే, అంతా ఒకటే ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు లేని తేడా ఇక్కడికి ఉంది. ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరము ఆ సర్వే డిపార్ట్మెంటు ఉన్నత స్థాయి అధికారులకు ఖచ్చితంగా ఉంది. దీని మీద శ్రద్ధ వహించి ఖచ్చితంగా డిపార్ట్మెంట్కు న్యాయం చేయడంలో భాగంగా వాళ్ళు సవరణలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇలా శాలరీస్ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లు లేకుండా వీళ్ళను గౌరవంగా, ఈ పని చేసే ఒత్తిడి ఎక్కువ ఉంది, జీతం తక్కువ ఉంది. మరి అజమాయిషీ చేసే అధికారులు దాదాపు 5 మంది ఉన్నారు. ఇట్లాంటప్పుడు ప్రతి ఒకరు ఎంపీడీఓ ప్రెజర్ చేస్తారు, తహసీల్దారు, ఏడీ, పంచాయత్ సెక్రటరీ, ఆర్ఎస్డిటి ఇట్లాంటివి వీళ్ళందరూ ప్రెజర్ పెడతా ఉన్నారు. అందుకే ఒక గొడుగు కిందికి తీసుకురావాలి వీళ్ళను. ఎవరు అడ్మినిస్ట్రేషన్ అపాయింటింగ్ అధికారికి తెస్తారా, ఎంపీడీఓకి తెస్తారా అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఉద్యోగి పలానా జీతం ఇచ్చేది ఎంపీడీఓ ఆఫీసు, అక్కడన్నా పంపండి, లేదా అపాయింట్మెంటింగ్ అథారిటీ ఏడీ కన్నా అలాట్ చేయండి. దీనివల్ల పరిపాలన సౌలభ్యంగా జరుగుతుంది. ఆ ఉద్యోగి కావాల్సిన డిమాండ్ కానీ, పీరియాడికల్గా జరిగే ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా సజావుగా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇప్పటికి కూడా చాలా లాంగ్ పెండింగ్ కూడా ఈ 6 years మామూలుగా ఇవి పెండింగ్ పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. నా పేరు మద్దిలేటి, ఏపీఎస్ఏ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం అండి. మేము గ్రామ వార్డు సచివాలయ శాఖలో గ్రామ సర్వేయర్లుగా 6.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న రీసర్వే ప్రాజెక్టులో మేము చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాము. ఈ ల్యాండ్ పార్సెల్స్ అని డిజిటలైజేషన్ ల్యాండ్ రికార్డ్స్ చేసే దాంట్లో మేము మన ఆంధ్రప్రదేశ్లో అంటే భారతదేశంలోనే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసాము. ఇందులో మేము ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాము. మాకు గాను మేము గత 6 సంవత్సరాల నుంచి మాకు ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ కానీ, బేసిక్ పే కానీ ఏది ఫిక్స్ చేయలేదండి ఇప్పటివరకు. ఒక ఉద్యోగికి ఉద్యోగంలో చేరిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒక ప్రమోషన్ ఛానల్ అనేది ఇస్తారండి. దానికి బేసిక్ కానీ క్యాడర్ స్ట్రెంత్ కానీ ఫిక్స్ చేస్తారు. మాకంటూ ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ కాలేదండి. ఇది ఒకటైతే మాకు అలాగే ఈ రీసర్వే చేయమంటున్నారు. కానీ రీసర్వేకి సంబంధించి అప్పట్లో కొద్ది వరకు అయితే బిల్స్ శాంక్షన్ చేయడం కానీ, స్టేషనరీ ఇవ్వడం కానీ జరిగింది. ఈ లాస్ట్ 2023 నుంచి ఇప్పటి వరకు మాకు బిల్స్ కానీ, స్టేషనరీ కానీ ఏవి సకాలంలో మాకు పడక మేము దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాని నుంచి అడుగుతున్నప్పటికీ మాకు ఇంకా చేయమంటున్నారే కానీ దానికి సంబంధించి ఒక వెసులుబాటు కానీ, ఒక ఉపశమనం కానీ ఇవ్వట్లేదు. దీనివల్ల ఆర్థికంగాను, మేము మానసికంగాను మేము ఉద్యోగం నెట్టుకొస్తూ ఉన్నప్పటికీ మాకు డిపార్ట్మెంట్ పెద్దలు కానీ, మేము ప్రభుత్వ పెద్దలకు కానీ మా వినతి పత్రాలు ఇవ్వడం అనేది చాలాసార్లు జరిగింది. కానీ ఇప్పటివరకు అంటూ ఎటువంటి స్పందన లేదు. దానిలో భాగంగా మా రాష్ట్ర కార్యవర్గం విలేజ్ సర్వేస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు ఏంటంటే
మా గౌరవ డైరెక్టర్ మంగళగిరి వారికి రేపు ఒక నోటీస్ ఇచ్చాము. మాకు ఈ 19 జనవరి 2026 లోపు మా సమస్యల మీద ఒక వివరణ, ఒక శ్వేతపత్రం మాదిరి వదిలితే మేము యాజ్ యూజువల్గా వర్క్ చేస్తామండి అని ఒక నోటీస్ కూడా ఇచ్చాము. అయినప్పటికీ ఇంకొక వారం కూడా మేము సెలవుల కారణంగా ఇంకా ప్రొలాంగ్ చేశాము. ఇంక ఇప్పుడు మాకైతే ఈ విధంగా ఒక ప్రమోషన్ ఛానల్ ఉద్యోగంలో ఒక సంతృప్తి స్థాయి లేదు. అలాగే ఈ మానసిక ఆర్థిక ఒత్తిడులు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా ఇంత చితికిపోతున్నప్పటికీ మాకు స్పందన లేని వల్ల మేము కూడా రేపు మా సంఘం ఆధ్వర్యంలో తిరుపతి నందు రాష్ట్ర మహాసభలో తీర్మానాల మేరకు సహాయ నిరాకరణ మొదలెడుతూ దశల వారీగా సహాయ నిరాకరణ మేము మొదలెట్టాలని నిర్ణయించుకున్నాము. సో ఈ విధంగా రకరకాలుగా మాకు ఈ మదర్ డిపార్ట్మెంట్ పనే కాకుండా రీసర్వే మదర్ డిపార్ట్మెంట్ మేజర్గా రీసర్వే ఉంటుంది. అలాగే రెగ్యులర్ సర్వీసెస్ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు సచివాలయంలో జరిగే సర్వేలు కూడా ఒకేసారి చేయమంటారు. ఇలా ఎలా ఉంటుందంటే ఒకే వ్యక్తి ఇక్కడ ఈ సచివాలయం సర్వే చేయాలంటారు, ఇక్కడ రీసర్వే చేయాలంటారు. కానీ ప్రోగ్రెస్ ఇది ఏది చేయనప్పటికీ ఇది చేసామని చూపిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒత్తిడి అనేది ఈరోజు చేయలేనిది మళ్ళీ రేపు చేయాలని ఒత్తిడి మానసికంగా పెరుగుతూ చాలామందికి దీనివల్ల ఈ ఒత్తిడి సమయపాలన లేకుండా రోడ్డు యాక్సిడెంట్లు కానీ, అనారోగ్యం పాలు కానీ, లేడీస్ అయితే కన్సీవ్ మిస్ అవ్వడం కానీ ఇలా చెప్పుకోకూడదు. కానీ ఇలా చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాము. ఎన్ని నివేదిస్తున్నప్పటికీ మాకు ఎటువంటి స్పందన రానందున మేము ఇంకా ప్రత్యక్షంగా ఇంకా సహాయ నిరాకరణ మొదలెట్టాలని నిర్ణయించుకున్నాము. అందుకు కానీ ఈరోజు ఇది మేమైతే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి వినతి పత్రాలు మా జిల్లా సర్వే అధికారికి కానీ ఇవ్వాలని మేము ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా మా ఏపీఎస్సీ జిల్లా అధ్యక్షుడు మధురెడ్డి గారు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు జవహర్లాల్ గారు మాకు సంఘీభావంగా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.